శ్రీ గురు గౌరాంగో జయతః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగము 15వ శ్లోకము. శ్రీ భగవానువాచ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అర్థము: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నియమిత కర్మలు వేదాలలో చెప్పబడినాయి. అట్టి వేదాలు భగవంతుని నుండి ప్రత్యక్షంగా ప్రకటమయ్యాయి. అందుకే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలలో నిత్యముగా ప్రతిష్ఠితుడై ఉంటాడు అని ఈ విధంగా అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు అన్నారనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకునే పాయింట్ ఏమంటే, యజ్ఞం గురించి ఈ శ్లోకంలో మళ్ళీ ఒకసారి స్ట్రెస్ చేశారనమాట శ్రీకృష్ణ భగవానుడు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ యజ్ఞం టు అస్ ద పీపుల్, మనుషులకు అనమాట. అయితే ఇందులో 4 వేదాలు ఉంటాయి కదా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అండ్ అథర్వణ వేదం. ఈ 4 వేదాల అనేవి యాక్చువల్గా భగవంతుడు పలికినవి అనమాట. అండ్ అందులో క్లియర్గా చెప్పింది మనం అర్థం చేసుకుంటే, మన బద్ధజీవులు అంటే మనం మనుషులందరినీ సృష్టించిండు భగవంతుడు. సృష్టించి మనకి ఏం కావాలనో అవన్నీ కూడా ప్రకృతి నుంచి సృష్టించినప్పుడు మనకి ఇచ్చిండు అనమాట. సో అవి మనవి కాదు కదా, బేసిక్ సెన్స్లో అర్థం చేసుకున్నా కూడా. సో వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ అన్నట్టు బై డూయింగ్ ద యజ్ఞం. అండ్ యజ్ఞాలు చేయాలి. అండ్ యజ్ఞాలలో కూడా మళ్ళీ ద ఈజియెస్ట్ యజ్ఞం దట్ వీ ఆల్ నో, దట్ ఈస్ భగవంతుని నామ సంకీర్తన యజ్ఞం చేయాలి అట్లీస్ట్. హరే కృష్ణ.